సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు టాలీవుడ్ ఈ వీక్ జరిగిన అప్డేట్స్ గురించి మీకు చెప్పడానికి వచ్చానమాట. ఫస్ట్ ఏంటంటే మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఫస్ట్ మూవీస్ దాకా సీక్వెల్స్ కొంచెం అప్డేట్ వచ్చిందనమాట. మనకి కలికి సీక్వెల్ కలికి 2 నెక్స్ట్ మంత్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నా అని చెప్పి అప్డేట్ వచ్చింది. అండ్ సలార్ సీక్వెల్ సలార్ 2 కూడా తొందరలోనే సెట్స్లో కలుద్దాం అని చెప్పి శృతి హాసన్ బర్త్డే రోజు మేకర్స్ విష్ చేశారు. అండ్ నెక్స్ట్ మనకి దేవరా 2 ఎప్పటి నుంచో ఉండదు ఉన్న మేకర్స్ మొన్న ప్రొడ్యూసర్ అనౌన్స్ చేశాడు ఒక ప్రైవేట్ ఫంక్షన్లో. ఈ ఇయర్ మేలో షూటింగ్ స్టార్ట్ అవుద్ది, నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుద్ది అని చెప్పి. సో నెక్స్ట్ ఇంకా అల్లు అర్జున్ విషయానికి వచ్చేస్తే టుక్కు రేకొడుతున్నారు అనమాట. అల్లు అర్జున్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో ఒక సినిమా టీమ్ అనౌన్స్మెంట్ వచ్చిందనమాట. దానికి విపరీతంగా అప్లాజ్ వచ్చింది సోషల్ మీడియాలో. 355K ప్లస్ రీల్స్ వచ్చాయి. అనిరుద్ధ్ మ్యూజిక్ అదరగొట్టాడు. అండ్ నెక్స్ట్ అట్లీ కూడా తను చేయబోయే అల్లు అర్జున్తో చేయబోయే సినిమా గురించి కూడా అప్డేట్ ఇచ్చాడు. మేము ప్రతిరోజు కొత్త విషయం నేర్చుకుంటున్నాం, చాలా కష్టపడుతున్నాం, దీపికా రోల్ అదిరిపోద్ది, మీరు చూస్తారు, లెట్స్ వెయిట్ ఫర్ ఇట్ అన్నాడు. అండ్ నెక్స్ట్ మనకి హీరోయిన్స్ ఉన్నారు కదా, సక్సెస్ఫుల్ హీరోయిన్స్, వాళ్ళు ఇప్పుడు డైరెక్టర్స్ అవతారం ఎత్తబోతున్నారు అనమాట. మన నెగిటివ్ క్యారెక్టర్స్తో ఎంతగానో పెంచిన వరలక్ష్మి సత్కుమార్ సరస్వతి అనే ఒక సినిమాతో క్యారెక్టర్ డ్రివెన్ సబ్జెక్టు డైరెక్షన్ చేయబోతుంది. అండ్ అనుభవ పరమేశ్వరం కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా సినిమాలు చేసింది, ఇప్పుడు కూడా ఒక డైరెక్షన్ కోసం చూస్తుంది. అండ్ కీర్తి సురేష్ కూడా నేను మంచి కథ రాస్తున్నాను, కమర్షియల్గా అదిరిపోద్ది, మీరు చూడండి అని చెప్పింది. అండ్ శృతి హాసన్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది డైరెక్షన్ వైపు. అండ్ నెక్స్ట్ కలికి పార్ట్ 2లో ఆ సుమతి క్యారెక్టర్ ఎవరు చేస్తారన్న సస్పెన్స్కి ఇప్పుడు మనకి కన్ఫర్మేషన్ వచ్చినట్టే. ఎందుకంటే సాయి పల్లవి అనుకుంటున్నారు, ఆల్మోస్ట్ సాయి పల్లవి కన్ఫర్మ్ అయినట్టే. సాయి పల్లవి కూడా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, రామాయణ పార్ట్ 1, 2 ఉంది. అండ్ రజనీకాంత్ నెక్స్ట్ సినిమాలో మంచి క్యారెక్టర్ చేయబోతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇది కూడా కన్ఫర్మ్ అవుతుంది. సో మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. అండ్ అమీర్ ఖాన్ గారి కొడుకుతో కూడా సినిమా చేస్తుంది హిందీలో. సో దీస్ ఆర్ ద అప్డేట్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.